ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి పేతురు గారికి పౌలు గారికి మధ్య జరిగినటువంటి ఒక చిన్న గొడవ అనుకుంటారా, లేకపోతే ఖండించడం అంటారా, ఏమంటారో నాకు తెలియదు. కానీ పౌలు గారు పేతురు గారిని గద్దించి ఎదిరించినటువంటి సందర్భము మీకు తెలిస్తే, ఇదివరకు మీకు తెలుసుంటే, ఈ వాక్యం మునుపు మీకు తెలుసున్నట్లయితే కింద మీరు కామెంట్ చేయండి, ఎస్ అని కామెంట్ చేయండి. ఈ విషయాన్ని ఇంకొంతమందికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకొంతమందికి మనం దేవుని వాక్యం అందించిన వాడిని అవుతాను, మీరు నన్ను ఎంకరేజ్ చేసిన వాడిని అవుతారు. మనమేమో యూదులం కనుక మన సంప్రదాయాలు, మన పద్ధతులు, వీటిని మనం వదులుకోకూడదు అన్నట్లుగా వారికి భయపడి వారిలా ప్రవర్తిస్తున్నాడు. అన్ని జనులు ఉన్నప్పుడు మాత్రం ఇంకొకలా ప్రవర్తిస్తున్నాడు. ఈ ప్రవర్తనను బాగా దగ్గరుండి చూశారు పౌలు గారు. ఎప్పుడైతే పౌలు గారు పేతురులో ఇలాంటి ఒక భయంతో కూడినటువంటి ప్రవర్తన, ద్వంద్వ ఐక్యతతో కూడినటువంటి ప్రవర్తన ఎప్పుడైతే గమనించాడో, వెంటనే పేతురు గారిని గద్దించాడు. ఈ విషయమే నేను అతన్ని ఎదిరించాను అని అంటాడు. నేను అతను ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు అంత్యోక్యలో నేను అతన్ని ఎదిరించాను ఈ విషయమై. ఇది సరైనది కాదు. మన కింద ఉన్నటువంటి తోటి సేవకులకు మనం దీని ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము? అలాగా ఒకరి దగ్గర ఒకలాగా, ఒకరికి భయపడి ఇంకొకలాగా మనం ఉండకూడదు కదా. మన ఐడెంటిటీని మనము పోగొట్టుకోకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తూ పౌలు గారే పేతురు గారిని ఈ విషయంలో గద్దించినట్టు మనం చూస్తాం. నిజమే కదా, కొన్నిసార్లు మన ఐడెంటిటీని మనము హైడ్ చేస్తూ ఉంటాం. అన్ని జనుల మధ్యలో ఉన్నప్పుడు మన ఐడెంటిటీ ఒకటే చెప్తాం, అలాగనే క్రైస్తవుల దగ్గర మన ఐడెంటిటీ ఇంకొకటి చెప్తూ ఉంటాం. మన ఐడెంటిటీ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ఏలియా గారు అంటారు కదా, ఇజ్రాయెల్ ప్రజల వైపు చూసి, మీరు ఎంతకాలము రెండు తలంపుల మధ్య మీరు ఉంటారని అన్న రీతిగా ఇక్కడ పౌలు గారు కూడా పేతురు గారితో ఇలాగనే అంటాడు ఇంచుమించు. ఎందుకు నువ్వు అక్కడ ఇక్కడ ఒక మనుషుడి దగ్గర ఒకలాగా, ఇంకో మనుషుడి దగ్గర ఇంకోలాగా ఎత్తుకుంటున్నావు? నీ ఐడెంటిటీని పోగొట్టుకోవద్దు. మన అపోస్తులము, సేవకులు మన మాదిరిగా ఉండాలి, మాదిరిగానే ఉండాలని అంటాడు. అలాగనే గమనించి క్రైస్తవుడే వాక్యం వెంటనే నీవు నీ మాదిరిని పోగొట్టుకోవద్దు, నీ ఐడెంటిటీని పోగొట్టుకోవద్దు. ఒకవేళ నీ ఉద్యోగంలో నీకు ఒత్తిళ్ళు ఉండొచ్చు, ఎక్కడ నీకు ఒత్తిళ్ళు ఉన్నా నువ్వు మాత్రం నీ ఐడెంటిటీని మిస్ మ్యాచ్ చేయొద్దు, నీ ఐడెంటిటీని పోగొట్టుకోవద్దు. స్ట్రాంగ్గా ఉండు, బలంగా ఉండు. నీ భావజాలాన్ని ఇదే, ఎవరి భావజాలాలు వాళ్ళకు ఉంటాయి. ఒకవేళ ఏ పరిస్థితి వచ్చినా వాటిని తట్టుకునేటువంటి ఇది నీకు ఉండాలి. కాబట్టి బీ ద సేమ్.